తారల జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో వాళ్ళు కూడా ఊహించలేరు. ఈ రోజున్న డబ్బు రేపు ఉండవు. ఈరోజు ఆటోగ్రాఫ్ కోసం ఎగబడిన ఫ్యాన్స్ రేపు వాళ్ళు కనపడినా పట్టించుకోకపోవచ్చు. ఫ్యాన్స్ మరియు బయట వాళ్ళ సంగతి పక్కన పడితే సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళని పట్టించుకోవడం మానేస్తారు. అలాంటి గతి ఆనాటి ఒక మహానటికి పట్టింది. ఎన్నో హంగుల్ని చూసినా ఆమె చివరకు గుడిమెట్ల మీద భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చింది. కాంచన ఒకప్పటి మేటి నటి, టాప్ హీరోయిన్. అప్పటి టాప్ 10 మంది అందగత్తల్లో ఒకరు. దాదాపు 150 సినిమాల్లో నటించారు. కానీ చివరి దశలో ఆమెను పట్టించుకునేవారు లేకపోయారు. ఆగస్టు 16, 1939న జన్మించిన ఆమె పేరు వసుంధరాదేవి. ఆమెకు కళలంటే మక్కువ ఎక్కువ. ఆమె సంగీతం కూడా నేర్చుకున్నారు. అయితే ఆమె కాలేజీ చదువుల్లో ఉన్న రోజుల్లో ఆమె తండ్రి వ్యాపారం దివాలా తీయడం వల్ల ఆమె ఉద్యోగం వెటలో పడాల్సి వచ్చింది. సహజంగానే అందంగా ఉండే ఆమెకు ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం వచ్చింది. ఒకరోజు ఆమె డ్యూటీ చేస్తున్న ఫ్లైట్లో డైరెక్టర్ సివి శ్రీధర్ కూడా ప్రయాణించారు. ఆమెను చూసి హీరోయిన్ అవకాశం ఇచ్చారు. అప్పుడు మొదలైన ఆమె సినీ జీవితం 150 సినిమాల వరకు సాగింది. అయితే ఆమె సంపాదించే డబ్బు తినడానికి అలవాటు పడ్డ ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి కూడా చేయలేదు. ఆమెకు సినిమాల్లో ఆఫర్లు తగ్గిపోయాక ఆమె చేత దొంగతనంగా పేపర్ల మీద సంతకం పెట్టించుకొని ఆమె ఆస్తిని కాజేశారు. దీంతో అందరికీ దూరంగా వెళ్ళిపోయిన ఆమె ఎక్కడో గుడిమెట్ల మీద కూర్చొని కనబడ్డారట. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన ఆమె తన కుటుంబ సభ్యులపైన కేసు వేసి తిరిగి ఆమె ఆస్తిని చేజిక్కించుకుంది. ఇలా తిరిగి వచ్చిన ఆస్తిని అంతటిని అనాథ శరణాలయానికి రాసి ఇచ్చేసింది. చూశారుగా సినీ తారల జీవితాలు ఎలా ఉంటాయో. సినిమాల్లో వీళ్ల పాత్రలకు ఎన్ని కష్టాలుంటాయో అంతకు మించిన కష్టాలు పాపం నిజ జీవితంలో కూడా చూస్తారు. Thanks for watching and please subscribe our YouTube channel Plus TV. Thank you.